బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖపట్నం రాధా గాయత్రి కేసులో బిగ్ అప్డేట్. ఫైనల్ స్టేజ్కి చేరుకుంది గాయత్రి కేసు. మరికొన్ని గంటల్లోనే గాయత్రి పోస్ట్ మార్టం రిపోర్టు రాబోతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో అసలు నిజాలు బయటికి రాబోతున్నాయి. గాయత్రిది సహజ మరణమా లేక హత్యనా? వారం రోజులుగా గాయత్రి తండ్రి ఇప్పుడు ప్రస్తుతానికి ముసరిలోనే ఉన్నారు. గాయత్రి భర్త శ్రీచరణ్ చంపేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతం నుంచి పలు అనుమానాలను వ్యక్తపరిచారు. తన బ్యాగులో ఒక ట్రాకర్ని పెట్టే ప్రయత్నం చేశాడు అంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీచరణ్ పరారీలో ఉన్నాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరోపక్కన శ్రీచరణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. శ్రీచరణ్ ముస్సోరీలో ఉన్నట్లు సమాచారం అందినట్టు పోలీసులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద విశాఖపట్నంకి సంబంధించిన గాయత్రి కేసులో మరింత అప్డేట్ రాబోతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అసలు నిజాలు బయటికి రాబోతున్నాయి. శ్రీచరణ్ చెప్తున్న మాటల ప్రకారం రాత్రి మేము కలిసే ఉన్నాము, మేము కొంత మద్యం సేవించాము, దాని తర్వాత విశ్రాంతి తీసుకుందామని తెల్లవారుజామున 3:30కు ఆ సమయంలో నిద్రపోయాము అంటూ శ్రీచరణ్ చెప్తున్నాడు. కానీ వాస్తవానికి ఒకవేళ శ్రీచరణ్ ప్రమేయం ఏమీ లేకపోతే, వాస్తవంగా అనారోగ్య పరిస్థితుల్లోనే గాయత్రి చనిపోయిందనుకుంటే, మరి వివస్త్రుల బట్టలు లేకుండా, ఎలాంటి ఒంటి మీద ఒక వస్త్రం కూడా లేకుండా తను ఎలా ఉంది మరి ఆ రూమ్లో? తనకు తానే చనిపోతే, ఆరోగ్య పరిస్థితుల వల్ల, అనారోగ్యం వల్ల చనిపోతే మరి బట్టలు ఎందుకు తీసేస్తారు? ఒంటి మీద ఒక నూలు పోగు లేకుండా. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి కొన్ని అనుమానాలకు దారితీస్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావు, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? రిపోర్టు ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది పోస్ట్ మార్టంకి సంబంధించి? కళ్యాణ్, మరొక కొన్ని గంటల్లోనే, అంటే ఖచ్చితంగా ఈ రోజు కల్లా పోస్ట్ మార్టం నివేదిక వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. నిజానికి చూసుకుంటే 14వ తేదీన డెహ్రాడూన్లోని వేరు ప్రాంతాల్లో ఇద్దరు భార్యాభర్తలు గడిపారు. ఆ క్రమంలో బంగీ జంప్ చేశారు. అట్లాగే ఒక కెఫేకి వెళ్ళారు. అక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ అట్లాంటివి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరు ముస్సోరీ వెళ్ళి అక్కడ కూడా డిన్నర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే రాత్రి 1:05 వరకు భార్యాభర్తలు ఇద్దరు కూడా మెలకుగా ఉన్నారు. ఉదయం లేచేసరికి ఆమె వ్యక్తి జీవిగా, అంటే భర్త శ్రీచరణ్ హృదయం మీద ఆమె నిద్రపోతున్న దశలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే అతను నిద్రపోతున్న దశలో ఉంది కాబట్టి నిద్ర లేపే ప్రయత్నం చేశారు. అయితే ఆమె లేకపోవడం, ఆ తర్వాత చూస్తే అచేతనంగా ఉండడంతో ఆయన ఆ హోటల్కి సంబంధించి ఏదైతే స్టే హోమ్ ఉందో హోమ్ నిర్వాహకులను పిలవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా పోస్ట్ మార్టం నివేదిక మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇరు వర్గాలు, ఇటు చూస్తే శ్రీచరణ్ కుటుంబ సభ్యులు కూడా చాలా నిదానంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మరణానికి తమ కుమారుడికి సంబంధం లేదు, అట్లాంటి అవకాశాలు లేవు, ఎలాంటి గాయాలు కూడా లేవు. నిజానికి అట్లాంటి అంశాలు ఉన్నట్లయితే 15వ తేదీన పోస్ట్ మార్టం ప్రక్రియ చేసినప్పుడు ఏమాత్రం కూడా అక్కడ ఉన్న మెడికల్ సిబ్బందికి కావచ్చు, లేక పోలీసులకు కానీ అనుమానం ఉండేట్లయితే మృతదేహం ఇవ్వరు. అట్లాగే శ్రీచరణ్ని అక్కడి నుంచి బయటికి పంపే ప్రయత్నం జరగదు. ఆ దశలో అట్లాగే కొన్ని టాబ్లెట్లు వినియోగించడం జరిగింది. అలాగే బంగి డ్యాన్స్ చేశారు. ముస్సోరీ అనేది సముద్ర మట్టానికి కొంత ఎత్తుగా ఉంటుంది. ఈ దశలో ఆమెకు అనారోగ్య పరిస్థితి కారణంగా మృతి చెందడానికి అవకాశాలు ఉంటాయని వారి కుటుంబ సభ్యులు బలంగా వాదిస్తున్నారు. అయితే ఇటువైపు చూసుకుంటే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు మాత్రం వేరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి నెలలో, అంటే 6 నెలల క్రితం ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఒక ట్రాకర్ ఉంది. ఆ ట్రాకర్ ఈ భర్తే అనుమానంతో అమర్చాడు. ఆ అనుమానంతోనే ఈ రకంగా అంతమొందించారు అన్నది వారి బలమైన ఆరోపణ. అయితే ఇద్దరు ఆరోపణలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా నిన్న 10వ రోజు ఈ దశకర్మ అంటూ వారు సాంప్రదాయంగా కూడా ఇరు కుటుంబాలు కూడా సింహాచలంలోనే నిర్వహించారు. అయితే మృతి ఎలా జరిగింది అన్న విషయంపై పోస్ట్ మార్టం నివేదిక వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆమె వయసు రీత్యా 23 సంవత్సరాలు అయినప్పుడు కూడా ముందు రోజు, అంటే 14న డెహ్రాడూన్, అలాగే అక్కడ గంగానది దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాటర్ లో ఆడుకోవడం, ఆ వాటర్ ని తలపై చల్లుకోవడం, ఆ దశలో బంగి డాన్స్ చేయడం, ఇదంతా కూడా రోజంతా ఒక అలసిపోయిన దశలో ఆమె ఉండే అవకాశం ఉంటుంది. అదే అంశాలు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడవుతాయని శ్రీచరణ్ కుటుంబ సభ్యులు చాలా బలంగా మాట్లాడుతున్నారు. అట్లాగే ఆమెను చంపాల్సిన అవసరం లేదు, భార్యాభర్తలు ఒక రోజంతా హాయిగా గడిపారు, ఏమాత్రం కూడా వేరే రకమైన ఆలోచన శ్రీచరణ్కు ఉన్నా, లేకపోతే శ్రీచరణ్ పట్ల భార్యకు అనుమానం ఉన్నా ఆ రకంగా రోజంతా గడిపే అవకాశాలు ఉండవు. అది
ఖచ్చితంగా పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడవుతుంది అని చెప్తున్నారు. ఈ దశలో మనకున్న సమాచారం బట్టి ముస్సోరి పోలీసులకు ఈ రోజు ఉదయం గానీ మధ్యాహ్నం గానీ పోస్ట్ మార్టం నివేదిక అందే అవకాశం ఉంది. ఇరు వర్గాలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కళ్యాణ్. రైట్ రైట్ రామచంద్రరావు, మీరు చెప్పినట్టే ఆ వీడియోస్లో చూస్తే చాలా అన్యోన్యంగా బాగా కలిసి అంటే కలివిడిగా ఉన్నట్టు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ ట్రిప్ని ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మరొక పక్క తను ఎలాంటి ఒంటి మీద బట్టలు లేకుండా కింద ఫ్లోర్ పైన పడుకొని ఉండి రక్తం కక్కుకొని మూత్రంలో అలా దాంట్లో ఉండి తను చనిపోయి మృతదేహంగా ఉండడం దానికి సంబంధించి అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఫ్యామిలీకి సంబంధించి రాధాగాయత్రి ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు చెప్తున్న వాదన ఏంటి? వాస్తవానికి మీరు చెప్పినట్టు వ్యవస్థగా ఉండడం ఇట్లాంటి అంశాలు కూడా మనం ఆర్టీవీగా కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. వాళ్ళు ఒక దాంపత్య జీవితంలో భాగంగా ఆ రకంగా రాత్రి గడిపాం. ఆ తర్వాత ఆమె ఉన్నఫలంగా ఇలాగా అచేతనంగా ఉండడంతో నిద్రపోతున్న దశలో ఆమెను తీసాం. ఆ దశలో మంచం నుంచి కింద పడిపోయింది. అట్లాగా కింద పడిపోక ముందే కొంత అక్కడ మూత్రం ఇట్లాంటి అంశాలు ఉన్నాయని అతను శ్రీచరణ్ చెప్తున్నాడు. అయితే సహజంగా ఆరోగ్యపరమైన అంశాలు ఎప్పుడైనా హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే ఫిట్స్ ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు, అలాగే బీపీ లెవెల్ కూడా పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ ఈ రకంగా కొందరు గుండె ఆగి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయని శ్రీచరణ్కి సంబంధించిన చెప్తున్నారు. అయితే వీరి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ మ్యాటర్, అంటే ఎక్కడ కూడా గాయం కానీ లేకపోతే ఇతర అంశాలు రక్తం కానీ కనిపించకుండా ఒక పథకం ప్రకారం శ్రీచరణ్ చంపాడు. ఏదైతే రెడ్ వైన్ కావచ్చు ఇతర లిక్విడ్ ఇచ్చారో ఆ లిక్విడ్ లో విషపూరిత టాబ్లెట్లు కానీ ఇతర డ్రగ్స్ కానీ కలిపి తన కుమార్తెను ఊపిరాడనివ్వకుండా చంపేశారన్నది వీరి బలమైన ఆరోపణ. అయితే ఇరు వర్గాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నారు. వీరి ఆరోపణలపై వీరు ఖచ్చితంగా అన్నట్టు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఆ ఆధారాల్లో భాగంగా ట్రాకర్ గతంలో జనవరి నెలలో ట్రాకర్ పెట్టి హ్యాండ్ బ్యాగ్ లో ఆమె డ్యూటీకి వెళ్ళినప్పుడు కదలికలు గమనించే ప్రయత్నం చేశారు. ఆ అనుమానంతోనే ఆమె చాలా బలంగా ఈ ఆషాఢ మాసం నేపథ్యాన్ని విశాఖ వచ్చి 2 నెలలు అత్తవారింటికి వెళ్లకుండా ఉండిపోవాలని ఆవిడ రాధాగాయత్రి గట్టిగా చెప్పింది. అదే విషయం ఆఖరి వీడియో ఆడియో కాల్ గా కూడా మనం ఆర్టీవీ ఎగ్జిక్యూటివ్ గా కూడా 2 రోజుల క్రితం వేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాధాగాయత్రి కుటుంబ సభ్యులు ఇటు తండ్రి సుధాకర్ అలాగే ఆమె తల్లి సత్యవతి కూడా ఇదే ఆరోపణలపై నిన్న సైనిక బోర్డు అధికారులను కూడా కలిశారు. వారు రేపు హోంమంత్రిని ఇట్లాగే ఇతర అధికారులను కూడా కలిసే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో దానికి కౌంటర్ గా వీరి కుటుంబ సభ్యులు కూడా చాలా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు శ్రీచరణ్కి సంబంధించిన తండ్రి దుర్గాప్రసాద్, తల్లి సీతామహాలక్ష్మి కూడా దశకర్మ రేపు 11వ రోజు కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఇది మేము ఒక బాధ్యత, మా కోడలికి రుణం తీర్చుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఇందులో నా కొడుకు హస్తం ఏమాత్రం ఉండదు. ఆ విషయం అంతా కూడా ఇప్పుడు చెప్పిన ప్రజలు అర్థం చేసుకోరు. ముఖ్యంగా కుమార్తెను కోల్పోయిన ఆవేదనలో ఉన్న రాధాగాయత్రి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ పోస్ట్ మార్టం నివేదిక తుది అని నిన్న మనతో మాట్లాడిన సందర్భంగా తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి కళ్యాణ్ పోస్ట్ మార్టం నివేదిక ఇరు వర్గాలు కూడా ఎవరి వాదన వారు పటిష్టంగాను ఒక సాక్ష్యాలతో కూడా చెప్తున్నారు. అక్కడ రెడ్ వైన్ తీసుకున్నట్టు, అట్లాగే అక్కడ సంబంధించిన గ్లాసులు, అట్లాగే అక్కడ సంబంధించిన కొన్ని టాబ్లెట్లు కూడా ఉపయోగించినట్టు కూడా శ్రీచరణ్ వీడియో కాల్లో కావచ్చు, లేక అతను పెట్టుకున్న స్టేటస్ ఫోటోలో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అయితే అక్కడ టాబ్లెట్లు దేనికోసం ఆ టాబ్లెట్లు వాడారన్న విషయంపై ఇంకా కొంత రహస్యత ఉంది. ఇదంతా కూడా ఈ రోజు మధ్యాహ్నానికి పోస్ట్ మార్టం నివేదిక బట్టి మనకి తెలిసే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద గాయత్రి కేసు ప్రస్తుతానికి ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. మరికొన్ని గంటల్లోనే గాయత్రి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని నిజాలన్నీ కూడా తేటతేలా అవ్వబోతున్నాయి. ఎవరు వాదన సరైంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఒక పక్కన గాయత్రికి సంబంధించిన కుటుంబీకులు తల్లిదండ్రి మాత్రం ఖచ్చితంగా శ్రీచరణ్ హస్తం ఉంది, తనే తమ కూతుర్ని చంపేశాడంటూ గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీచరణ్ అలాగే శ్రీచరణ్ తల్లిదండ్రులు చాలా క్లియర్గా వాళ్ళు కూడా నిజాలన్నీ బయటికి వస్తాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంటుంది, మా కొడుకు శ్రీచరణ్ ఎలాంటి తప్పు చేయలేదు అంటూ కూడా శ్రీచరణ్కి సంబంధించిన తల్లిదండ్రులు కుటుంబీకులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ముసోరిలో గాయత్రి తండ్రి ప్రస్తుతానికి వారం రోజులుగా అక్కడే ఉన్నారు. గాయత్రి భర్త శ్రీచరణ్ కూడా ముసోరిలోనే ఉన్నట్టు ప్రస్తుతానికి తెలుస్తుంది. మరో పక్కన పోలీసులు శ్రీచరణ్ కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎవరి వాదనలు నిజమవ్వబోతున్నాయని మీరు అభిప్రాయపడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత డీటెయిల్గా తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.